అవును, మోదీకి 75 ఏళ్ళు వచ్చేస్తున్నాయి. అంటే తనే చెప్పిన సూత్రాల ప్రకారం తను కూడా మార్గదర్శక్ మండలికు వెళ్లాల్సిందేనా, లేక అదేదో హిమాలయ గుహలో పూర్తి తపస్విగా కాలం గడిపేస్తాడా అనేది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి తమ ఏఐసిసి బాస్ 83 ఏళ్ల ఖర్గే పక్కన నిలబడి వాట్ ఈస్ దిస్, మోదీకి 75 ఏళ్ళు వచ్చాయి అయినా రిటైర్ కాకుండా అని భీకరంగా గర్జిస్తాడు. అక్కడే పాపం 78 ఏళ్ల సోనియా నవ్వుతూ చప్పట్లు కొడుతూ ఉంది. సరే, ఇది వేరే వేరే చర్చ అనుకోండి. అయితే ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ చెప్పినట్లే నిజంగానే మోదీ కాడి కింద పడేస్తే ఇప్పటికిప్పుడు దాన్ని మోసేంత కెపాసిటీ ఎవరికి ఉంది బీజేపీలో? ఇదే ప్రశ్న. పాపం అమిత్ షా లక్ష్మణుడే కానీ రాముడైతే కాలేడు కదా. ఈ మధ్య ఒక వార్త కూడా వినిపించింది. అదేంటంటే యూపీ సీఎం యోగి గ్రాడ్యుయేటే కానీ ఈ మధ్య విదేశాంగ ఆర్థిక పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్ట్రా కీలక జాతీయ వ్యవహారాలపై ఫుల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడట. అంటే నేనే వారసుణ్ణి అని చెప్పుకోబోతున్నాడా, లేక ఆర్ఎస్ఎస్ అంగీకరిస్తుందా? ఇవన్నీ చదువుతుంటే మరో వార్త కనిపించింది. ఏమిటయ్యా అంటే అజయ్ ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ఏ యోగి అనే సినిమాకు కేంద్ర సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇవ్వడం లేదట. ఎందుకంటే వెళ్ళి ఉత్తరప్రదేశ్ సీఎం ఆఫీస్ నుంచి ఎన్ఓసి తెచ్చుకోండి, లేకపోతే నో సెన్సార్ సర్టిఫికేట్ అంటున్నారట. ఈ దేశ సెన్సార్ చరిత్రలోని తొలిసారి ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఎన్ఓసి అడగడం. ఓ నాన్ సెన్స్, చెత్త సెన్సార్ బోర్డు. ఆ సినిమా తీసిందే సీఎం యోగి బయోపిక్, తన పాజిటివ్ సైడ్ భజన. అది తీసిందే ది మాంక్ వు బికేమ్ చీఫ్ మినిస్టర్ అనే పుస్తకం ఆధారంగా. యూపీ సీఎంఓ కూడా ఎండార్స్ చేసింది కూడా. మరి అలాంటప్పుడు యూపీ సీఎంఓ అభ్యంతరం పెట్టేదేముంటుంది? ఏముండదు కదా. కానీ సిబిఎఫ్సి ఓవర్ యాక్షన్. ఎవరో యోగి ఇమేజ్ బిల్డింగ్ ప్రయత్నాలను అడ్డుకట్ట వేయడం ఎవరు వాళ్ళు? ఎందుకంటే సిబిఎఫ్సి కేంద్రం కనుసన్నల్లోనే పనిచేస్తుంది కదా. ఈ పిచ్చి కారణంతో ఎందుకు అడ్డుకుంటుంది? పైగా ఆ పుస్తకం 8 ఏళ్లుగా సర్క్యులేషన్ లో ఉంది. ఎక్కడా ఏమీ వ్యతిరేకత అయితే రాలేదు కదా. అడ్డమైన బూతు, అశ్లీలం, హింస కంటెంట్కే కళ్ళు మూసుకుని సంతకం పెట్టే బోర్డు యోగి బయోపిక్ ఎందుకు వద్దంటోంది? సరే, అది వదిలేస్తే సదరు సినిమా ప్రొడక్షన్ కంపెనీ కోర్టుకు ఎక్కింది. తప్పదు కదా పాపం. కోర్టు గమనించింది ఏంటంటే సింపుల్ గా సెన్సార్ సర్టిఫికేట్ ను దరఖాస్తు రాగానే నో అనేసిందట బోర్డు. అంటే ఎవరో యోగికి వ్యతిరేకంగా సెన్సార్ బోర్డును బెదిరిస్తున్నారు. ఇదేందిరాబాయ్ అని బోర్డును కోర్టు అడిగితే అబ్బే మేం సంభాషణలు స్క్రిప్ట్ పరిశీలించాం కదా అన్నారట. ఓ చెత్త సమర్థన. అందుకే నీ క్లారిఫికేషన్ నువ్వివ్వరా బాయ్ అని సెన్సార్ బోర్డుకు నోటీసులు జారీ చేసిందట కోర్టు. యూపీ సీఎం ఎన్ఓసి ఎందుకు ఇవ్వాలి? ఒక సినిమాకు క్లియరెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది? పైగా సినిమా చూడకుండానే సెన్సార్ దరఖాస్తులు రిజెక్షన్ ఏంటి? అభ్యంతరాలు ఉన్న చోట కట్స్ చెప్పాలి కానీ మొత్తానికి తిరస్కరణ ఏంటి? అసలు సెన్సార్ బోర్డు వెనుక యోగి మీద కస్సుమంటున్న ఆ క్యారెక్టర్ ఎవరు?